ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హైదరాబాద్ మేడిపల్లిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భవతి అయినటువంటి తన భార్యని అతి కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం అదే ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే ఇంట్లో భర్త ఎక్కడికక్కడ ముక్కలు చేసి యాక్సా బ్లేడ్తో ముక్కలు చేసి ఆ కవర్లు ప్యాక్ చేసి మూసీ నదిలో తీసుకువెళ్ళి పడేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఇదే సీసీ కెమెరాల్లో కవర్లు తీసుకువెళ్తున్నటువంటి ప్యాక్ చేసినటువంటి కవర్లు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రస్తుతం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అతను ఎంతకాలం నుంచి ఇక్కడ రెంట్కుంటున్నారు ఏంటి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడదాం. అన్న, మీ బిల్డింగ్ అనేది ఎంతకాలం నుంచి రెంట్కుంటున్నాడు? ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 8 నెలల దాకా ఉన్నాడు. అలా మిస్సెస్ పెట్టినట్టు ఉందని ఇంకా కాల్ చేస్తామన్నా ఎక్కడ దిగుడు మా భార్య కష్టమవుతుంది అంటే మీ ఇష్టం కాల్ చేస్తా కాల్ చేయని చెప్పాము. కాల్ చేసి వేరే తనకి వెళ్ళారు. అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నాడు. అక్కడ రెంట్ ఎక్కువ ఆడుతున్నా సార్ పెంచుతున్నారు. దాంట్లో ఉండలేమన్నా మేము అంత సంపాదించగా కట్టలేము డబ్బులు అంతా. ఇక్కడ మీరు జర తక్కువ ఉందన్న మళ్ళీ వస్తాం. మెల్లగా మా భార్య ఎక్కువ దిగదు. మెల్లగా నేనే పైకి దిగి అవి తెచ్చుకుంటే సామాన్ బయటకు పోయినా అని ఆమె ఎక్కువ దిగదు అంటే సరే ఉండండి అని చెప్పాను. వచ్చారు, ఒక నెల ఉన్నారు. నెల కాలే ఇంకా ఫస్ట్ వస్తే నెల అవుతుంది. ఇక మొన్న ఒకసారి కలిశాను. వచ్చిపోయిన పాప ఈయన బయట కూర్చున్నది. మాట్లాడినా మహేందర్ లేదంటే బయటికి పోయాడు అని చెప్పింది. సరే వచ్చినాక అన్న చెప్పు వచ్చిపోయినా అని చెప్పాను. మీరు ఎక్కడ ఉంటారు? ఇదే బిల్డింగ్లో? లేదు పక్కకు ఉంటాను నేను వేరే దాన్ని. మీరేమన్నా అంటే వాళ్ళ గొడవలు అవ్వడం కానీ అట్లాంటి ఏమైనా జరిగిందా 20 రోజులు? ఏం లేదు, అట్లే వచ్చి కలిసాను కదా. కలిసి వచ్చి మాట్లాడిపోయాను అమ్మాయితోటి. లేడా మహేంద్ర అంటే లేడు బయటికి పోయినా అని చెప్పింది. ఇంకా సరేలే కలిసి వచ్చినని చెప్పాను. ఇట్లా మంచిగా ఉండండి అది అని చెప్పాను. సరే మంచిగా ఉంటామని అన్నది. అంత అప్పుడే మాట్లాడినా కానీ మళ్ళీ మాట్లాడలే. ఆయన మహేందర్ కానీ మీతో ఈ మాట్లాడ అంటే ఈ ఇంట్లో పరిస్థితుల గురించి ఇట్లాంటివి కానీ ఎప్పుడు ఏం చెప్పలేదా? మీకు చెప్పేవాడు కదా? ఒకసారి జరిగింది, లొల్లి అయింది. అయితే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు కదా అంటే ఇప్పుడు వచ్చినాక అయిందా అంతకు ముందు? ఫస్ట్లో అది మళ్ళీ రాకముందు ముందు ఇట్లా సంగతి అంటే సరే మంచిగా ఉండండి, ఎందుకు ప్రేమించుకొని వచ్చినావు మళ్ళీ అమ్మాయిని ఎందుకు నిన్ను నమ్ముకొని వచ్చింది కదా మళ్ళీ ఎందుకు లొల్లి చేసుకుంటావు? అమ్మాయి ఒక్కతే కదా నీ మీద ఆధారపడి వచ్చింది. మళ్ళీ అమ్మాయిని చేసుకుంటే ఎలా నీవే హాస్పిటల్ తీసుకుపోతావు, నువ్వే ఖర్చు పెడతావు డబ్బులని, ఎందుకు మంచిగా ఉండండి ఇద్దరు అని చెప్పాను. సరే అన్న మంచిగా ఉంటలేదు అది అన్నారు. సరే మంచిగా ఉంటే ఉండండి, మీరు ఇట్లా గొడవ చేసుకుంటే నేను కూడా కాల్ చేపిస్తా. 3 months 5 months ప్రెగ్నెంట్ అంట. అలాంటి ప్రెగ్నెంట్ ఆ అమ్మాయిని మొత్తం ఎక్కడికక్కడికి ముక్కలు చేసినటువంటి పరిస్థితి చేసి ఇదే దారి గుండగా కట్ చేసినటువంటి ముక్కలు బ్యాగులో, కాలేజ్ బ్యాగులో, అదేవిధంగా కవర్లో ఇలా తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాన్ ఉన్నటువంటి వెహికల్ నుంచి అతను మూసీ నదిలోకి వెళ్ళి తీసుకుపోయి పడేసినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళ మీకు తెలిసిందా ఇది? ఎప్పుడు తెలిసింది మీకు? నాకేం తెలియదండి. నిన్న 7 గంటలకు నేను బయట కూర్చున్నాను. నా ముంగటైతే బ్యాగ్ వేసుకొని ఒక సంచి పట్టుకొని వెళ్ళిండు. కానీ మాకు అది అనుకోలేదు. అప్పుడు ఆ బ్యాగ్లో ఉన్నాయి ఆమె ముక్కలు అని చెప్పేసి మీరు అనుకోలేదు? మేము అనుకోలేదు. ఏమో ఎక్కడికైనా వెళ్తుండేమో అని మేము అనుకున్నాం, కానీ మాది బాడని మాకు తెలియదు. సో ఇప్పుడు తర్వాత పోలీసులు వచ్చి తెలిసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు? ఇంత దారుణంగా కూడా హత్య చేస్తారనిపించింది? నమ్మలేకపోతున్నాం. ఆ మాటను చూస్తూనే నమ్మలేకపోతున్నాం. చచ్చిపోయిందంటేనే మాకు అర్థం అవుతలేదు. మాకు ఇంట్లో కూడా ఒప్పుది అవుతలేదు. మీరు ఇప్పుడు ఇదే బిల్డింగ్లో ఉంటారా? నేను పక్కన ఉంటాను. కింద అక్కడే ఉంటారు? మాది పెంట రేకులీలు. ఎట్లా వాళ్ళు మంచిగా ఉంటారా? ఏమన్నా గొడవలు పడతారు? మాకు తెలియదండి. కానీ వాళ్ళు మొన్న రీసెంట్గా వచ్చినారు, నెల కింద. అంతకుముందు కూడా ఉన్నారంట? అప్పుడు ఉన్నారు, మళ్ళీ రీసెంట్గా వచ్చినారు. వచ్చిన కానీ నుంచి గొడవ అనేది వినవాళ్ళే మాకు. మరి మొన్న నిన్న నైట్ అయితే 7 గంటలకు బ్యాగ్ వేసుకొని, కాలేజ్ బ్యాగ్ వేసుకొని, టోపీ పెట్టుకుంటూ బ్లాక్ కలర్ది సంచి, నవల సంచి లాంటి సంచి ఎత్తుకొని పోయిండు, చేతులలో పట్టుకుని. ఆమె ఎట్లుండేది? స్వాతి మీతో మాట్లాడుతుండేదా? మాట్లాడేది కానీ అంత ఎక్కువ క్లోజ్ ఏం లేదు. అంటే తిన్నావా అంటే తిన్నా అన్న అని మాట్లాడేది, కానీ ఎక్కువ మేము మాట్లాడతాం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చారు కదా, ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో కూడా తెలియదని మేము వాళ్ళతో ఎక్కువ టచ్లో ఉండపోయేది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాకపోయేది ఇక్కడ? స్వాతి వాళ్ళ కుటుంబ సభ్యులు రాకపోయేది. అది పూర్తిగా వాళ్ళు కొంత ఇప్పటికీ భయపడుతున్నారు. లోపలికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఇంత దారుణంగా అతను హత్య చేస్తాడని ఊహించారా? ఈ ఘటన జరిగిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? లేదండి, మేము ఊహించలేదు. ఆ అబ్బాయితో కూడా మేము ఎప్పుడు మాట్లాడలేదు, పరిచయం కూడా ఏం లేదు. రెంటర్స్ అంటే మామూలుగా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళని అనుకునేది, కానీ మాకైతే తెలియదండి. పరిచయం కూడా లేదు, మాట్లాడలేదు. మొన్న రీసెంట్గా మొన్న ఫ్రైడే రోజు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చారు వాళ్ళు.
మెడిసిన్ ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చింది, ఇంట్లోకి వెళ్ళింది అమ్మాయి. అప్పుడే చూసాను లాస్ట్ నేను. అంతవరకు ఇంత దారుణంగా హత్య చేస్తారని అనుకుంటారు ఎవరైనా? మొన్న కూకట్పల్లిలో ఆ పాపను అలా చంపారంటేనే అందరూ ఆగ్రహంతో ఉన్నారు. అలాంటిది గర్భవతిగా ఉన్నటువంటి ఆ మహిళని ముక్కలుగా చేయడం అసలు ఏం చేయాలంటారు ఇట్లాంటి వాళ్ళు? నేను నిన్ననే రీసెంట్గా ఆ పాప చూశాను, ఆ బాబు చంపాడని చూశాను. ఇది ఏంటి ఇంత ఘోరంగా జరుగుతున్నాయి అని చూశాను. కానీ అదే నైట్ మా ఇంట్లో జరుగుతుంది, లైవ్గా అది చూడాల్సి వస్తుంది మాకు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇంట్లో వాళ్ళు ఉంటున్నారని చూస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని చూడలేం కదా. అట్లని మాకు కాలనీ వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు మా ఇంట్లోనే ఇట్లా జరిగింది అనేసి. పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి ఇట్లా జరిగిందని మాకు లేపితే కానీ మాకు అప్పుడు తెలుసు. మేము కూడా ఆడలేం కాబట్టి మాకు తెలుసు అట్లా చేయకపోదాం. కానీ తను మాత్రం బతకడానికి ఛాన్సే ఇవ్వద్దు. ఏంటంటే గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి కాకుండా ఉంటాయి ఇంకా ముందునైనా. కానీ ఏంటంటే ఆడవాళ్ళ మీద హత్యలు ఇట్లా కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకోవాలి, కఠిన చర్యలు పెట్టాలి. ముఖ్యంగా ఆమె వాళ్ళ పేరెంట్స్ని వదులుకొని వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని ప్రేమించి ఇతని కోసం వచ్చి ఇక్కడ ఈ కొంపలో రెంటుకుంటూ మొత్తం నమ్మి వచ్చింది ఆమె సర్వస్వం. అలాంటి వ్యక్తి ఆమెను ఇలా మర్డర్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రేమ వివాహాల పైన కూడా ఇప్పుడు ఈ ఘటన తర్వాత భయాందోళన కలిగేటువంటి పరిస్థితి. వాళ్ళు లవ్ మ్యారేజ్ అనగానే కొంచెం మాకు డౌట్ వచ్చింది. ఎందుకు ఇక్కడ ఉంచడము, మన ఫ్యామిలీస్ ఉండేది కదా, ఇక్కడ అన్నదమ్ముల ప్రాపర్టీ, ఇక్కడ మేము అందరం ఉండేది, అట్లా ఉండొద్దు కదా అనుకుంటే పోనీ ఎవరి లైఫ్ ఎక్కడ అని మా తోడికోడలు వాళ్ళు వేరే హౌస్ కొనుక్కొని అక్కడ వెళ్ళిపోయారు. సరే అని ఉంచారు. ఉంటే 1 ఇయర్ దాకా బాగానే ఉన్నారు. రీసెంట్గా కాల్ చేసి ఒక 2 నెలలేమో బయట ఉన్నారు. మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఇక్కడ 1 ఇయర్ నుంచి అలవాటు అయిందని మళ్ళీ వచ్చాడు. వచ్చి నుంచి అయితే ఏం గొడవలు లేవు, నార్మల్గానే ఉన్నారు. కానీ ఇది చేసేదాకా కూడా తెలియదు మాకు. కుక్కలు తీసుకొని వెళ్ళేటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ కూడా విజువల్గా కనిపించింది అదే సీసీ కెమెరా అనుకుంటా. ఎట్లా చూస్తున్నారు మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇంత దారుణ ఘటనకు పాల్పడ్డారు? న్యూస్ రాగానే మేము దాన్ని అబ్జర్వ్ చేసినాము. అప్పటి నుంచే ఇక్కడ అందరు ఏమో జరుగుతుందని అప్పుడు చూస్తే తెలిసింది. అప్పటిదాకా మనకి ఏం తెలియదు. మీ పక్కనే ఇంత పెద్ద మర్డర్ చేసే వ్యక్తి ఉన్నాడు అంటే ఎట్లా అనిపిస్తుంది? మరి ఇప్పుడు పక్కనే ఉంటున్నారు, భయం అనిపించట్లేదు? చాలా భయం వేస్తుంది. షాక్ అయిపోయినాం మేము. షాక్లోనే ఉన్నాం. ఇంకా మేము అసలు రియలైజ్ అవుతలేము అసలు. ఇప్పుడన్నా జరిగాయి ఇట్లాంటివి ఏమన్నా ఈ కాలనీలో దగ్గర? ఎప్పుడు జరగలేదు ఇట్లా, ఎప్పుడు జరగలేదు ఇక్కడ. ఇప్పుడే ఫస్ట్ టైం బాలాజీ హిల్స్లో జరగడం. అమ్మా ఇలాంటి దుర్మార్గులని ఎలా శిక్షిస్తే మారతారంటారు? ఉరిశిక్ష చేయాలి. అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష చేస్తేనే ఇంకొకరు భయపడతారు చేయడానికి, ఇంకొక ప్రేమ జంటలు కూడా భయపడతారు అట్లా చేయడానికి కదా. ఉరిశిక్ష చేయాలి ఆయనకి. ఉరిశిక్ష ఇస్తే కానీ ఇది కాదు. మీరు ఏమన్నా గొడవలు పడ్డప్పుడు చూడారా? అట్లాంటి ఇండికేషన్స్ ఏమన్నా కనిపించాయి? ఏం లేదండి. మార్నింగ్ తెలుసు 3 o'clock తెలుసు అనమాట మాకు. నిన్న ఈరోజు మార్నింగ్ 3 o'clock పోలీసులు వస్తే ఎందుకు వచ్చారా అని అప్పుడు లేచి చూస్తే ఇట్లా జరిగిందని తెలిసింది. అప్పుడు కాలనీ వాళ్ళకి కూడా లేపి చెప్పాం అనమాట. ఇప్పటివరకు ఎవరికి తెలీదు. అదే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇంట్లో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో వారందరూ కూడా అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదు, ఇంత దుర్మార్గమైన పని అతను చేస్తాడని ఊహించలేదు. అతను తీసుకువెళ్తున్నటువంటి బ్యాగ్స్ కూడా అదేదో చెత్త డబ్బాలో ఇంకేదో అనుకున్నారు, కానీ నిజంగానే దాంట్లో తన వైఫ్ బాడీ పార్ట్స్ని ముక్కలు చేసి తీసుకువెళ్తున్నారని కూడా వాళ్ళు ఊహించలేదంటే కూడా వారు షాక్ అవుతున్నారు. ఇప్పటికీ దాన్ని లోపలికి వెళ్ళాలంటే కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే వారి నుంచి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణితో సాయి, మేడిపల్లి నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.